పిఠాపురం ఇన్ఛార్జ్ మార్పుపై వంగ గీత స్పందించారు. ఈ విషయం తనకు వరకు రాలేదు అని చెప్తున్నారు ఎంపీ. ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని పార్టీ తనకు చెప్పలేదు అన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు వంగ గీత. కాపోద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ వైసీపీలోకి వస్తే ఆయనను పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, ఆయనపై ముద్రగడని పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీతని మారుస్తారనే చర్చ కూడా సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన వంగ గీత పిఠాపురం ఇన్ఛార్జ్ మార్పుపై తనకు ఎలాంటి సమాచారం లేదు అని తెలిపారు. సో వాళ్ళకి ఎలా వచ్చిందో ఐ డోంట్ నో, బట్ అలాంటిది ఏదో నా పరిధి వరకు అలాంటి సమాచారం ఏమీ లేదు. అలాంటి ఆలోచన అంటూ నాకేమీ పార్టీ చెప్పలేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మాకు ఆమోదమే. ఆయన ఏది చెప్తే అది చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.